సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన గుంటూరు కారం సినిమా ట్రైలర్ విడుదలైంది. మరి ఈ ట్రైలర్ చూడగానే మజా వచ్చిందా, హార్ట్ బీట్ పెరిగిందా, ఏలయాలనిపించిందా అంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి ఈ మూడు ఫీలింగ్స్ కలిగినాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఈ రేంజ్లో మహేష్ బాబుని అవుట్ అండ్ అవుట్ మాస్ మాస్ ఎంటర్టైనర్లో చూసి కొంత గ్యాప్ వచ్చింది. సర్లేరు నీకెవరిలో కొంచెం మాస్గా కనిపించినా సరే మరీ ఇంత మాస్ కాదు. అంచేత ఫ్యాన్స్కి చూడగానే ఒక రకమైనటువంటి కిక్ వచ్చే అవకాశం ఈ ట్రైలర్ చూడగానే ఉందని ఖచ్చితంగా చెప్పాలి. మామూలుగా ఈ సినిమా మీద మొన్నటి వరకు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్కి సంబంధించినటువంటి రకరకాల రూమర్స్ వచ్చాయి. అసలు సినిమా విడుదల కాదు అనుకున్నారు, విడుదలయ్యే అవకాశాలు తక్కువ అనుకున్నారు, లేదంటే హనుమాన్తో ఇష్యూ అనుకున్నారు, ఏవేవో జరిగాయి. అంచేత సినిమా అసలు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందని చెప్పడానికి ముందుగా టీజర్ లేదు, దానికి సంబంధించిన పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదనే కమెంట్స్ వచ్చాయి. ఓవరాల్గా చూసుకుంటే అసలు ఈ సినిమా ఎలా ఉంటుందని ఒక అంచనాకి రావడానికి కాస్త ఇబ్బంది పడ్డటువంటి ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్కి కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఇది కంప్లీట్గా త్రివిక్రమ్ మార్కు టెంప్లెట్స్లో కూడినటువంటి ఎంటర్టైనర్ అన్న విషయం అర్థమైపోతుంది. త్రివిక్రమ్ సినిమాలో కానీ ఒక సింపుల్ టెంప్లెటు, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంటు, రొమాన్సు, తర్వాత ఒక చిన్న ఒక రకమైనటువంటి సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ అనేది ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. ఇది త్రివిక్రమ్కి రెగ్యులర్గా కనిపిస్తున్నట్టు ఒక టెంప్లెట్. ఆ టెంప్లెట్లోనే ఈ సినిమాను కూడా రూపొందించారన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ట్రైలర్ అయితే ఖచ్చితంగా మాస్ ఆడియన్స్కి ఫుల్ ఫీస్ట్ లాగా ఉంటుందనేలాగా కట్ చేశారు ట్రైలర్ వరకు. మామూలుగా మహేష్ బాబు సినిమా అంటే మనకు కొంచెం క్లాస్గా ఉంటుంది, కానీ ఈసారి అలా ఉండదు. కాస్త గుంటూరు కారం అన్న టైటిల్కి తగ్గట్టుగానే చాలా ఘాటుగా ఉండబోతున్నాడు మహేష్ బాబు అన్న విషయం అర్థమవుతుంది. కాకపోతే ముందు నుంచి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక రూమర్ ఏమనిపించిందంటే, ఈ సినిమా ఒకప్పుడు గ్రేట్ నావలిస్ట్గా పేరు తెచ్చుకున్నటువంటి యద్దనపూడి సులోచనారాణి గారు రాసినటువంటి కీర్తి కిరీటాలు అనే నవలకు కాపీ లేదా నవలకి అనుకరణ అన్న రూమర్స్ కొన్ని రోజులుగా వినిపించాయి. ట్రైలర్ చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది. యద్దనపూడి సులోచనారాణి గతంలో రాసినటువంటి మీనా అనే నవలని సినిమాగా అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కలిసి తీశారు. ఆ తర్వాత ఆ కంటెంట్ని కాస్త అటు ఇటుగా త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్లో ఆ అనే సినిమా చేశారు. అప్పుడు కూడా మొదట్లో యద్దనపూడి సులోచనారాయణ గారికి టైటిల్ కార్డ్స్లో క్రెడిట్ ఇవ్వలేదు త్రివిక్రమ్. దాని మీద కొంత ఇష్యూ అయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ టైటిల్ కార్డ్స్లో యాడ్ చేశారు. మరి ఈసారి ఎలా ఉంటుందో తెలియదు, కానీ కీర్తి కిరీటాలు అనే నవలలో కూడా ఈ తరహాలోనే చిన్నప్పుడే కొడుకును వదిలేసి వెళ్ళిపోయిన ఒక తల్లి, ఆ తర్వాత కొన్నాళ్ళకి వేరే దేశాలకు వెళ్ళిపోతున్న ఆవిడ, అక్కడి నుంచి వెనక్కి వచ్చిన తర్వాత కొడుకు కోసం తాపత్రయపడుతూ తన పెంపుడు కొడుకుని అందరికీ తన సొంత కొడుకుగా పరిచయం చేస్తుంది. ఆ పాత్రలో మనకి ఇక్కడ రాహుల్ రవీంద్రన్ కనిపిస్తున్నాడు. మరి అదైనా కాదనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదు. తర్వాత తన సొంత కొడుకు కోసం, చిన్నప్పుడే వదిలివెళ్ళిన సొంత కొడుకు కోసం ఆరాటపడడం, అతనికి ఇండైరెక్ట్గా సహాయం చేయాలని ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో అతను చిన్నప్పుడే తల్లి వదిలిపోయిందన్నటువంటి ఆ ఒక ఇదిలో బాగా రగ్గుడుగా తయారవడం, ఊర్రమాసుగా తయారవడం వల్ల ఆ ప్రాంతానికి అతను కొంత మాస్ క్యారెక్టర్ లాగా ఎస్టాబ్లిష్ అవ్వడం, తర్వాత ఏదైతే తన కుటుంబానికి సంబంధించినటువంటి విషయం ఉందో వాళ్ళతోనే తడపడాల్సి వస్తుంది. అది పొలిటికల్ ఇష్యూస్గా ఉంటుంది. అది ప్రకాష్ రాజ్ మనకు ఆ క్యారెక్టర్లో కనిపిస్తూ ఉన్నాడు. ఓవరాల్గా చూసుకుంటే ఈ కీర్తి కిరీటాలు అనే నవలకి రైట్స్ తీసుకున్నారా లేదా తెలియదు, కానీ ట్రైలర్ చూస్తే దీనికి అనుకరణలాగానే కనిపిస్తుంది. కాకపోతే దీనికి కంప్లీట్గా త్రివిక్రమ్ మార్కు ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ అవి చూసుకుంటే ఈ తరహాలో మహేష్ బాబు ఈ మధ్యకాలంలో ఎలాంటి డైలాగ్స్ చెప్పలేదు. అలాగే చాలా కాలం గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నాడు. అది కూడా బాగా ఓల్డ్ ఏజ్ గెటప్లో కనిపిస్తున్నాడు. మహేష్ బాబుకు తల్లిగా రమ్యకృష్ణ ఆవిడ కెరీర్ టర్న్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో ఫస్ట్ టైం రమ్యకృష్ణ నటిస్తూ ఉంది. అలాగే మనకి అలవైకుంఠపురంలో కనిపించినటువంటి జయరామ్ని మరోసారి ఇందులో మహేష్ బాబుకు ఫాదర్ క్యారెక్టర్గా పరిచయం చేశాడు. అయితే ఆ ఫాదర్ క్యారెక్టర్ గురించి ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక డైలాగ్ ఉంటుంది. అతను సత్యం బ్లాక్ అండ్ వైట్, ఇతనేమో రమణ ఊరమాసు కలర్, ఊరమా 70mm అన్నట్టుగా ఒక డైలాగ్, అది కంపారిజన్ ఉంటుంది. అంటే తండ్రి కొడుకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, ఆయన ఎంత సాఫ్టో ఈయనంత ఫాస్ట్ అన్నట్టుగా మనకి ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ఇక రమ్యకృష్ణ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం కొత్తగా ఉంది. ఆవిడ ఎప్పటివరకు ఇలాంటి పాత్రలో కనిపించలేదు వాస్తవంగా చూస్తే. అంటే తను ఏం పాత్ర చేసినా కాస్త స్పెషల్గా ఉంటేనే తను యాక్సెప్ట్ చేస్తుంది. అది మరోసారి ఆవిడకి ఒక స్పెషల్ రోల్ దక్కిందని అర్థమవుతుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. ఓవరాల్గా చూసుకుంటే గుంటూరు కారం ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్కి నిజంగానే మజా వచ్చింది, హార్ట్ బీట్ పెరిగింది, విజిలేయాలనిపించింది అనేది ఒప్పుకొని తీరాలి. అట్లాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. శ్రీలీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ట్రైలర్లో. చూస్తే సినిమాలో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా గుంటూరు కారం ట్రైలర్ ఎంటర్టైనింగ్గా ఉంది, హిలేరియస్గా ఉండే అవకాశం ఉంది. త్రివిక్రమ్ మార్కులో సాగేటువంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ లాగా ఉండబోతుంది. అలాగే కీర్తి కిరీటాలు అనే నవలకి కూడా కాపీనా అనుకరణ అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.